గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ మధ్య కాలంలో నేను ఇచ్చిన ట్రైనింగ్ గురించి టీమ్ లీడర్స్ వీడియో తీసి పెట్టండి మేడం అని అడిగారు. సో వారి కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో వాస్తవంగా ఆ ట్రైనింగ్ నాకు కూడా బాగా నచ్చిందండి. సో ఆ ట్రైనింగ్లో మెయిన్ కీ పాయింట్ ఏముంది, దేని గురించి ఉంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మీకు మీరు క్లారిటీ తీసుకోండి. సో ఏంటంటే ఎవ్రీడే మనకి తెలియకోకుండా మన బ్యాంక్ అకౌంట్లోకి ప్రతిరోజు ఉదయం 86,400 రూపాయలు మన అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే వాడుకున్నంత అమౌంట్ మనవి, మిగతావి అమౌంట్ ఏదైతే ఉన్నాయో అది ఆ రోజు నైట్కి ఎలా అయితే వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తాం, ప్రతి ఒక్కరం ప్రతి రూపాయిని తీసి చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఎందుకు, అమౌంట్ మనకు ప్రతి ఒక్కరికి నీడ్ కదా, సో వాడుకుంటాం. అదేవిధంగా మనలో ఇలాంటి బ్యాంకు ప్రతి ఒక్కరికి ఉంది. అదే సమయం ప్రతిరోజు ఉదయం 86,400 క్షణాలు ఆ భగవంతుడు మనకిచ్చాడు. సో మనం సద్వినియోగం చేసుకొని క్షణాలన్నీ కూడా ఆ రోజు రాత్రికే రద్దయిపోతున్నాయి కదా. సో నిజంగా చూడండి, ఆ భగవంతుడు అవకాశం ఇస్తే 86,400 రూపాయలు మన అకౌంట్లో వేస్తే ఎంత బాగుండో. ఇలాంటి కష్టాలు, ఈ బాధలు, ఈ తిప్పలు, ఈ ఉద్యోగాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండం కదా అని మనం అనుకోవచ్చండి. కానీ అంతకు మించి 86,400 రూపాయలు కాదు, అంతకు మించి సంపాదించగల సత్తా నీలో ఉందని చెప్పి ఆ భగవంతుడు మనకి ఇంత వాల్యుబుల్ టైంను మనందరికి ఇచ్చాడు కదా. మరి మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? వాస్తవంగా ఆలోచిస్తే మన టైంని మనం దేనికోసం పెడుతున్నాం? ప్రతి ఉదయం 86,400 క్షణాలు ఆ భగవంతుడు మనకిచ్చాడు. సద్వినియోగం చేసుకోకపోతే అవి మన చేజారిపోయినట్లే కదా. వృధా అయిన క్షణాలు ఆ రోజు రాత్రికే రద్దయిపోతాయి. రేపటికంటూ ఏమీ మిగలవు. ఈ క్షణం, ఈ నిమిషం, ఈ గంట, ఈ రోజు మాత్రమే మనది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం. ఏమంటారు? ఇప్పుడు మనం చేస్తున్న పనే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకనే ప్రతి క్షణాన్ని చాలా జాగ్రత్తగా, పనిలో విజయం కోసం, మన సంతోషం కోసం, మన ఆరోగ్యం కోసం ఈ రోజు నుంచే శ్రద్ధగా వాడుకుందాం. కాలం చాలా విలువైనది. ఒక సంవత్సరం కాలం విలువ తెలియాలి అంటే, ఒక సంవత్సరం అంతా చదివి ఒక పరీక్షలో తప్పిన విద్యార్థిని అడిగితే చెప్తాడు సంవత్సర కాలం విలువ ఏంటా అని. ఒక నెల విలువ తెలియాలి అంటే 9వ నెలలో పుట్టాల్సిన బిడ్డ 8వ నెలలో పుట్టినప్పుడు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో ఆ తల్లిని అడిగితే తెలుస్తుంది ఒక నెల విలువ ఏంటో అని చెప్పి. ఒక వారం విలువ తెలియాలి అంటే ఒక వార్తాపత్రిక సంపాదకులను అడిగితే చెప్తారు. ఒక గంట విలువ తెలియాలి అంటే ఒకరి కోసం ఒకరు ఎదురు చూసే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ అడిగితే చెప్తారు ఆ గంట యొక్క వాల్యూ ఏంటి అని చెప్పి. ఒక నిమిషం విలువ తెలియాలి అంటే ఒక నిమిషంలో